ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మనం కార్తీక మాసం 9వ రోజుకి చేరుకున్న ఈ 9వ అధ్యాయంలో ఈ అజామిలుడు భయం చేత ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు విష్ణుదూతలు మరియు యమదూతలు ఇద్దరు వచ్చారు కదా. ఎందుకు ఇతన్ని ఇలా తీసుకువెళ్తున్నారు, అసలు ఏంటి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు ఆ విష్ణు యొక్క విష్ణుదూతలు మరియు యమదూతల యొక్క సంభాషణ ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఎటువంటి వారిని యమభటులు వచ్చి తీసుకువెళ్తారు, వాళ్ళకి నిర్వర్తించవలసిన కర్తవ్యం ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన విష్ణుదూతలు అడుగుతారు, అసలు మీ రాజు ఎలా పంపుతాడు, వీళ్ళందరూ ఈ తప్పు చేస్తున్నారు ఈ తప్పులు చేస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది, ఆయన దాన్ని బట్టి ఎలా శిక్షలు వేస్తాడు అని చెప్పి వాళ్ళని అడుగుతారనమాట. అప్పుడు ఓ విష్ణుదూతలారా, మా ప్రభువుకి ప్రతిరోజు సాయంత్రం అయ్యే సమయానికి ఒక సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, రాత్రింభవళ్ళు, సంధ్యాకాలం ఇవన్నీ వచ్చి జరిగిన వాటినన్నిటినీ చెప్తాయి. అవే సాక్షులుగా, అంటే సూర్యచంద్రులే సాక్షి, ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే అలా చెప్తాం కదా మనం. ఇవన్నీ వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ స్వామికి, మా రాజుకు తెలియజేస్తాయి. దాన్ని బట్టి ఆయన ఎలా శిక్షించాలి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ నుంచి తీసుకురావాలనేటువంటి, వారు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇస్తారు అంటే, శిశుహత్య చేసేవారికి, మరి బ్రాహ్మణ వంశమున పుట్టి కులభ్రష్టులై వ్యవహరిస్తున్న వారికి, సంధ్యావందనం చేయని వారికి, మద్య మాంసాలు భుజించే వారికి, అంటే ఆ యొక్క జాతిలో పుట్టి కూడా బ్రాహ్మణత్వాన్ని మరిచి జీవించేటువంటి వాళ్ళని ఆయన, ఇంకా మేలు చేయించుకొని కూడా కృతజ్ఞత లేకుండా ఉండే వాళ్ళని, శుభకార్యాల్ని ఆపు చేయించే వాళ్ళని, పెళ్ళిళ్ళు జరగకుండా వాటిని ఆపే వాళ్ళని, కొండీలు చెప్పేవారిని, అంటే చాడీలు చెప్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన శిక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళకి పరస్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని కామించిన వారిని, తల్లిదండ్రులను గౌరవించిన వారిని, గురువుల్ని నిందించే వారిని, ఇంకా ఇలా రకరకాలుగా ఆయన అందరినీ తీసుకొని శిక్షిస్తూ ఉంటాడు. ఇలా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ శరీరాలు వదిలేసిన తర్వాత వారిని రౌరవాది నరకాల్లో వేసి వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు. పైగా ఈ అజామిలుడు ఉన్నాడే, ఈ అజామిలుడు పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క దైవ కార్యాన్ని కూడా చేయలేదు, సరికదా సరైన జీవన విధానాన్ని కూడా జీవించలేదు. అటువంటివన్నీ తీసుకువెళ్ళేదానికి మీరెలా వచ్చారు విష్ణుదూతలారా అని అడిగారు యమభటులు. అప్పుడు అంటున్నారు, ఎంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మం తెలియదు, మీకు ధర్మ సూక్ష్మం చెప్తాం వినండి. మా ప్రభువు ఎవరైతే జపతపాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉంటారో, మరి అంతేకాకుండా చక్కగా సాలగ్రామ దానాలను మరియు శివనామ స్మరణలను చేస్తూ, గోదానాన్ని భూదానాన్ని చేస్తూ, సత్కార్యాలు చేస్తూ జీవించే వారిని ఎరిగి మా ప్రభు తీసుకెళ్తాడు. అలా పైగా ఈ అజామిలుడు చివరిలో ఏం చేశాడు, హరినామ స్మరణ చేశాడు, నారాయణ అని సంబోధించాడు. అందుకని మా ప్రభు ఇతన్ని విష్ణులోకానికి తీసుకురమ్మని పంపాడు. అంటే తెలిసే కానీ తెలియక కానీ భగవన్నామ స్మరణ చేసినట్లయితే ఆ భగవంతుడు ఈ యొక్క భయాల్ని, భవబంధాల్ని తొలగిస్తాడు. అలాగే అంటామట,
వీళ్ళిద్దరి సంభాషణ వింటూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. మరి అజామిలుడు, అయ్యా ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు, యమభటులారా, వాడు ఎంతటి పాపాత్ముడైనా అంత్యకాలంలో హరినామస్మరణ చేశాడు కాబట్టి అతన్ని తీసుకెళ్తామని చెప్పారు కదా. విన్నటువంటి ఈ యొక్క అజామిలుడు ఇద్దరి సంభాషణ విని విష్ణుదూతలతో అంటున్నాడు, అయ్యా నేను పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ యొక్క మంచి కర్మను చెయ్యలేదు. నవమాసాలు మోసి కన్నటువంటి తల్లిదండ్రులను కూడా ఏనాడు గౌరవించి ఎరగను, వారిని సంతోషపెట్టి ఎరగను. మరియు అంతేకాకుండా బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా కులభ్రష్టున్నై అన్నాను. అనేక నిమ్న జాతి స్త్రీలతో పొందుకోరి వారితో సంసారాన్ని చేసి చాలా భ్రష్టత్వంతో ఉన్నాను. అయినా నాకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందంటే ఇది నేను ఎంత అదృష్టవంతున్నో, ఇది నా అదృష్టం ఇలా నాకు కలిగేందుకు నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలమే కానీ నాది ఏమీ లేదయ్యా అని చెప్పి ఆనందపడుతూ సంతోషపడుతూ ఈ యొక్క విష్ణుదూతలతో కలిసి వైకుంఠానికి చేరుకున్నాడు విమానం ఎక్కి అజామిలుడు అని చెప్పారు. అంటే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఎవరైతే అంత్యకాలం నందు నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారు నన్ను చేరుతారు అనేసి. ఎట్లా ఇక్కడ సరే ఇన్ని పాపాలు చేసినటువంటి అజామిలుడు చెప్పారు కదా విష్ణుదూతలు, నాయన తెలిసో తెలియకో భయం చేత, ఇక్కడ భయపడి భయం చేత నారాయణ అని పుత్రుడినే ఆయన స్మరించినటువంటి స్మరణ భగవంతుడిది అయ్యింది కాబట్టి చేరుకున్నారు. తదుపరి వీడియోలో ఆయన అన్నాడు కదా, నా పూర్వజన్మ సుకృత ఫలమో మరి లేకపోతే నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య ఫలమో నేను ఇలా వైకుంఠానికి ఎగడం అని. అసలు ఏంటి అతను పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అనే విషయాన్ని తదుపరి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, చక్కగా వీడియోల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. చక్కగా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జై సాయిరామ్.